హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని చెట్టు చిక్కుడు సీడ్స్ పెడుతున్నాను. మార్కెట్లో తీసుకున్నాను కొన్ని. ఈ చిక్కుడుగాయలు ఇప్పుడు ఎక్కువగా వచ్చే చిక్కుడుగాయలు చెట్టు చిక్కుడైనవి, క్రీపర్ కాదు. ఇవి కొంచెం ప్లేస్ అయినా చాలు, చిన్న చిన్న మొక్కలకే కాయలు చాలా బాగా వస్తాయి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి పర్పుల్ కలర్లో. ఇలా కొంచెం రెడీ అయిన కాయ ఓపెన్ చేస్తున్నాను. చాలా బాగా రెడీ అయినాయి. ఇవి చాలా వెరైటీగా కూడా ఉన్నాయి. ఇలా రెడీ అయిన సీడ్స్ లాస్ట్ ఇయర్ పెట్టాను, చాలా బాగా వచ్చినాయి, కాయలు కూడా వచ్చినాయి. నేను కొనకుండానే ఎప్పుడు చెట్టు చిక్కుడు ఇలాగే పెడతాను. మార్కెట్లో తెచ్చినవి కొంచెం వడిలిపోయినట్టుగా ఉన్న కాయలు తీసుకుని ముదురువి ఇలా ఓపెన్ చేసేసి పెట్టేస్తాను. చాలా బాగా వస్తాయి ఇవి. ఇక్కడైతే చాలా డార్క్ కలర్లో వచ్చింది, బాగా రెడీ అయినాయి. వీటి ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. ఫ్లవర్స్ మొత్తం ఒకేసారి వస్తాయి, కానీ దోమలు కూడా చాలా బాగా పడతాయి. సన్నటి దోమ పడిద్ది. కొంచెం వాటర్తో ఎప్పటికప్పుడే కడిగేస్తూ కొంచెం ఎండ సన్లైట్ తగిలే చోట పెడతాను. చాలా బాగా వచ్చినాయి లాస్ట్ ఇయర్ అయితే. ఈ బర్డ్స్ ఎగ్స్ లాగా ఈ సీడ్స్ వెరైటీగా ఉంటున్నాయి, చిన్న చిన్న చుక్కలతో. ఇవైతే కొన్ని వర్షానికి చూడండి ఇలా బూజుగా వచ్చేసినాయి. ఇవి రెడీ అవ్వలేదు, సీడ్స్ మొత్తం లోపల ఖరాబ్ అయి ఉంటాయి. ఇవైతే కొన్ని బాగా ముద్దిన సీడ్స్ అయితే కొన్ని చిక్కుడుగాయలు ఇలా ఓపెన్ చేశాను. ఇదైతే చూడండి చిన్న మొలక కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇందులోనే చిన్న మొలక వచ్చింది. ఇలా వచ్చినవి పెడితే చాలా బాగా వస్తాయి. డైరెక్ట్గా అలా వేసేసి మట్టికిలికేసి వేసినా చాలు, త్వరగా వచ్చేస్తాయి చిక్కుడు. బర్డ్స్ ఎగ్స్ లాగా ఉన్నాయి, చిన్న చిన్న డ్రాప్స్తో లైట్ డార్క్ కలర్లో వెరైటీగా ఉన్నాయి. ఇవైతే చాలా సాఫ్ట్గా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా బ్లాక్గా బాగా రెడీ అయినాయి. ఇలా రెడీ అయిన పెడితే చాలా బాగా వస్తున్నాయి. ఇది కూడా తీసేసాను, ఇంకా కొన్ని వచ్చినాయి ఇందులో డార్క్గా ఉన్నాయి. ఇవైతే వీటికి కొద్దిగా బూడిద జల్లితే చాలు, దోమ పడినప్పుడు ఎప్పటికప్పుడే లైట్గా వాటర్తో స్ప్రే లాగా కొట్టేస్తూ దోమ వచ్చినప్పుడు వెంటనే బూడిద జల్లితే పోతాయి. పాలకూర మొక్కలు ఇవి, చిన్న చిన్న పాలకూర సీడ్స్ పెట్టాను, స్టార్ట్ అయినాయి పాలకూర మొక్కలు అయితే. ఇక్కడ ఇవి ఒత్తుగా వస్తే తీసి వేరే వాటిల్లో కూడా పెట్టేసుకోవచ్చు. పాలకూర మొక్క వెడల్పుగా చాలా పెద్ద లీవ్స్తో వచ్చింది. గ్యాప్ పీస్ ఎక్కువగా ఖాళీగా పెట్టుకోవాలి. ఒక మొక్క వెడల్పు వచ్చి చాలా బాగా వస్తుంది. కోస్తున్న కొద్దీ రూట్స్తో పీకేయకుండా లీవ్స్ కట్ చేస్తే బాగా వస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ చాలాసార్లు కోసాను. ఇందులో పెట్టేస్తున్నాను కొన్ని. ట్రైల్లో ఖాళీ ఉండదు కదా, ఇంకా అన్నీ వేసేస్తూ ఉంటాను. ముందు ఒకటి రెడీ అవుతాయి, తర్వాత కొన్ని రెడీ అవుతాయి, అవే వస్తూ ఉంటాయి. అన్నీ రావు, కొన్ని అన్నా వస్తాయి కదా, ఇలా వేసేస్తున్నాను. ఇందులో టమాటా మొక్కలు పెట్టాను కదా, కొంచెం బాగున్నాయి, వచ్చేటట్లే ఉన్నాయి. ఇవి వాతావరణం బట్టి కూడా వస్తాయి, బాగా ఎండల్లో అయితే సరిగా రావు. ఇంక ఇప్పుడు నారు పోసుకోవచ్చు. టమాటా మొక్కలు నవంబర్ డిసెంబర్కి చాలా బాగా వచ్చేస్తాయి, రోజుకో రకంగా వస్తాయి. కొంచెం కొమ్మలు అయితే త్వరగా వచ్చేస్తాయి, పూత పింద. చూడటానికి చాలా బాగుంటుంది, ఒక కాయ వచ్చినా చాలు మనం పండించింది. టైంపాస్ కూడా అవుతుంది ఖాళీ టైంలో ఇలా మొక్కలతో గడిపితే. ఇదిగోండి ఇక్కడ కొన్ని పెడుతున్నాను. అదొక థెరపీలా కూడా పనిచేస్తుంది. అప్పుడప్పుడు ఇలా మట్టి ముట్టుకోవటం కూడా చాలా మంచిది, ఐరన్ ఉంటుంది కదా. మట్టిలో చేతులు పెడుతూ ఉంటే వెంటనే వాష్ చేసేసుకుంటాను. ఇంకా హ్యాండ్స్ ఆల్రెడీ మట్టి లూజ్గానే ఉంది, ఇందులో కూడా పెడుతున్నాను. ఈ చిన్న డబ్బాలో రెయిన్ లిల్లీ మొక్కలు వచ్చినాయి. ఆ రెయిన్ లిల్లీ మొక్కలకి ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ డ్రై అయిపోగానే సీడ్స్ రెడీ అవుతాయి.
చిన్న చిన్న స్టార్ లాగా ఉంటాయి, దానిలో చాలా ఉంటాయి గింజలు, చాలా డెలికేట్గా పేపర్ లాగా ఉంటాయి అవి. ఏ కలర్స్, చాలా కలర్స్ ఉంటాయి వాటిల్లో. ఏ కలర్ అయినా సరే బ్లాక్గానే ఉంటాయి వాటి సీడ్స్ మట్టుకి. ఆ సీడ్స్ వేస్తే చాలు రెయిన్ లిల్లీ మొక్కలు వచ్చేస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ అయితే. రెయినీ సీజన్లోనే వస్తాయి అవి ఓన్లీ. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. ఇందులో అయితే చిలకముక్క పువ్వులు సీడ్స్ పెట్టాను, అక్కడక్కడ గోంగూర సీడ్స్ పెట్టాను. గోంగూర త్వరగా వచ్చేసింది. ఇక్కడ ఇంకోటి పెడుతున్నాను సైడ్కి, కొత్తగా ఉంటే తీసి వేరే దానిలో పెట్టుకోవచ్చు.